నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. ప్రస్తుతానికి స్టూడియోలో మనతో పాటు కశ్యప్ గారు ఉన్నారు. కశ్యప్ గారు ఎప్పుడు కూడాను ఓటమి ఎదుర్కోవడానికి చాలామంది భయపడుతూ ఉంటారు. అసలు ఓటమిని చూసి భయపడొద్దు, ఓటమి అనేది ఒక లెసన్ అని చెప్పి దానికి రియల్ లైఫ్లో ఒక రియల్ స్టోరీ అండ్ ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ ఏమైనా ఉందా ఎవరిదైనా? ఓ డెఫినెట్లీ మెనీ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ అని. చిన్నప్పటి నుంచి వింటున్నాం. అంటే ఫెయిల్యూర్స్ అనేవి ఎదుగుదలకి ఉపయోగపడే మెట్లు. కానీ అన్ఫార్చునేట్లీ ఫెయిల్ అయితే అదే మెట్టుకి తలబాలు కొట్టుకోవాల్సిన పరిస్థితి. ఎందుకు అంటే మన మైండ్లో దీన్ని న్యూరో సైన్స్లో న్యూరో అసోసియేషన్స్ అంటాం. ఫెయిల్యూర్ అనే పదం మైండ్లో చాలా నెగిటివ్గా అసోసియేట్ చేయబడింది. మనం ఎన్నో స్టోరీస్ విన్నాం, ఎన్నో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూసాము, ఎన్నో కొటేషన్స్, ఎన్నో ఫెయిల్యూర్ గురించి దెర్ ఈజ్ హ్యూజ్ కంటెంట్. కానీ ఫెయిల్ అవుతామేమో అన్న భయం ఎందుకు వస్తుంది? ఎందుకంటే మనం ఫెయిల్ అయినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు మనల్ని హ్యాండిల్ చేసిన విధానం విచ్ ఈజ్ నాట్ సో కండ్యూసివ్. సో ఫెయిల్ అయితే ఒకళ్ళు ఏదో అంటారనో, పరువు పోతుందనో, మనీ పోతాయనో, రిలేషన్షిప్స్ పోతాయనో, బిజినెస్ పోతుందనో యూఆర్ గెటింగ్ ఇట్. దానివల్ల ఫెయిల్యూర్ అంటే భయం అనేది మొదలైంది. కానీ మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నచ్చినా నచ్చకపోయినా ఫెయిల్యూర్స్ లేకుండా జీవితం ఉండదు. నేను ఇప్పుడు చెప్పబోయే మాట ఒక లైన్ నేను ఒక వీడియోలో చెబితే దాన్ని తీసుకొని ఒక స్టేజ్ మీద ఐ థింక్ ఇండియన్ ఐడల్లో అనుకుంటా చిరంజీవి గారు చెప్పారు, కశ్యప్ ఈ లైన్ చాలా బాగుంది అని చెప్పి నా పేరు చెప్పి ఆయన ఆ లైన్ చెప్పారు. లైన్ ఏంటయ్యా అంటే, నేను ఇందాకన్నానే జీవితంలో ఫెయిల్యూర్స్ లేకుండా ఉండవు. లైఫ్ అనే పదం చూడండి, ఎఫ్ తీసేయండి, ఏం మిగిలింది? అబద్ధం అండి. జీవితంలో ఫెయిల్యూర్స్ ఉండకూడదు అనుకోవటం అతి పెద్ద అబద్ధం. కుదరదు, ఎట్టి పరిస్థితుల్లో ఉంటాయి. ఇది ఫస్ట్ మనం మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది పెట్టుకోకుండా ఎంత మంచి స్టోరీ విన్నా, ఎంత మంచి ఇన్స్పైరింగ్ ఉన్నా సరే ఫైనల్గా మనకు అది వర్కౌట్ అవుతుందా, వర్కౌట్ అవ్వదు, ఇది తెలియనప్పుడు. అందుకు నేను ఫస్ట్ ఇది చెప్పాను. ఇది గనక మనం నమ్మితే లైఫ్లో ఫెయిల్యూర్లు ఉండకుండా ఉండవు అనేది గనక మనం గట్టిగా నమ్మకం ఏర్పరచుకుంటే, ఫెయిల్ అయినా సరే మళ్ళీ తిరిగి సక్సెస్ అవ్వచ్చు అని నమ్మకం ఏర్పరచుకుంటే ఎంత ఫాస్ట్గా ఎదగగలమో, ఎంత ఫాస్ట్గా కమ్బ్యాక్ ఇవ్వగలమో అనేది మనకి తెలుస్తుంది. దాని గురించి నేను ఒక స్టోరీ చెప్తాను. ఐ థింక్ 2019 అనుకుంటా, 2019లో నేను ఇప్పుడు చెప్పబోయే వ్యక్తిని, ఆవిడ్ని నేను ఒక కాన్ఫరెన్స్లో కలిశాను 2019, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అంతే, ఆ కాన్ఫరెన్స్ అయింది. తర్వాత ఒక 1 or 2 monthsకి కోవిడ్ వగేరా అంతా, అందుకని బాగా గుర్తు నాకు. ఆవిడ ఎవరు ఏంటి ఎందుకు నేను ఆ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను ఆవిడ్ని కలిసినప్పుడు ఆవిడ వీల్ చైర్లో ఉంది. ఆమె సాధించిన ఘనత ఇండియాలో ఎవరూ సాధించాల, ప్రప్రథమంగా సాధించింది ఆవిడే. సో ఆ పేరు చెప్తే మీకు తెలిసిపోతుంది ఏంటి అనేది. నేను ఆవిడతో చేసిన జరిగిన ఇంటరాక్షన్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ వీడియోలో నేను నేర్పించేది అదే అండి. ఆవిడ ఎవరు ఏంటి. ఆ అమ్మాయికి చిన్నప్పుడు 3వ తరగతిలోనో 4వ తరగతిలోనో ఉన్నప్పుడు స్పైనల్ కార్డ్లో ట్యూమర్స్ వచ్చినాయి. ట్యూమర్స్ వస్తే కొన్ని గంటలు సర్జరీ జరిగింది, కొన్ని నెలలు బెడ్ రిడన్, బట్ ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్, ఫెంటాస్టిక్, బ్యాక్ టు నార్మల్. ఒక 3-4 నెలలు కొంచెం ఇబ్బందిగా ఉంది, బట్ అగైన్ బ్యాక్ టు నార్మల్. స్కూల్కి వెళ్ళింది, చదువుకున్నారు, స్కూలింగ్ అయిపోయింది, కాలేజ్ అయిపోయింది, కాలేజ్ లైఫ్ అంతా అయింది, జాబ్ వగేరా, పెళ్ళయింది, 2 పిల్లలు, 2 ఆడపిల్లలు, లైఫ్ వాస్ గోయింగ్ ఫెంటాస్టిక్. అంటే ఆ ఫెయిల్యూర్ అనేది ఎక్కువగా, చాలా తక్కువగా రుచి చూసింది ఆ అమ్మాయి. కానీ 1999 నేను ఇయర్ చెప్పడానికి కారణం ఏంటంటే, ఆ సంవత్సరం ఇండో-పాక్ వార్ జరిగింది. అవును, రైట్. ఐ థింక్ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఆపరేషన్ విజయ్ అని చెప్పి చేశారు. చాలా పెద్ద యుద్ధాల్లో అదొకటి ఇండియా పాక్కి మధ్య. సో కార్గిల్. ఆ టైంలో
ఈ ఎవరి గురించి అయితే నేను చెప్తున్నానో ఆ అమ్మాయి వాళ్ళ భర్త ఇండియన్ సోల్జర్. ఓకే అండి, కార్గిల్లో యుద్ధం చేయడానికి వెళ్ళారు. కొన్ని నెలల పాటు జరిగింది ఆ యుద్ధం. కానీ యుద్ధం గెలిచి యుద్ధం చేసి ఇంటికొచ్చి చూస్తే ఆయన చూసిన సిచ్యువేషన్ ఆ యుద్ధం కంటే భయంకరంగా ఉంది. ఎందుకంటే ఈవిడికి అప్పటికి 34 ఏళ్ళు ఏమో ఈ అమ్మాయికి. భర్త యుద్ధం చేయడానికి వెళ్ళాడు, లైఫ్ చాలా బాగుంది, అంతా ఫెంటాస్టిక్. ఉన్నట్టుండి చిన్నప్పుడు ఎప్పుడో వచ్చిన ట్యూమర్స్ మళ్ళీ వచ్చినాయి స్పైనల్ కార్డ్లో. తను అనుకుంది ఓకే, అప్పుడు ఒక 2-3 నెలలు సర్జరీ, ఓ సర్జరీ చేశారు, 2-3 నెలలు బెడ్ రెస్ట్, ఇబ్బంది ఏముంటుంది అని చెప్పి మళ్ళీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళారు ట్రీట్మెంట్ తీసుకుందామని. కానీ ఈసారి ఒక సర్జరీతో ఆగలేదండి, దగ్గర 32 సర్జరీస్ జరిగినాయి, 180కి పైగా కుట్లు పడ్డాయి. హారిబుల్. అయినా కానీ ఇన్ని సర్జరీలు అయ్యి ఎంత ఇబ్బంది పడ్డా లాస్ట్ సర్జరీ ఆమె 32nd సర్జరీ చేయించుకొని ఐసీయూలో ఉండి తెలివి వచ్చిన తర్వాత డాక్టర్స్ వచ్చారు. డాక్టర్స్ వస్తుంటే ఆ అమ్మాయి అనుకుంది ఈ సర్జరీ అన్నా వర్కౌట్ అయి ఉంటుంది, ఇక నాకు ఇబ్బంది ఉండదు, ఇంటికి వెళ్ళొచ్చు, ఓ 1-2 నెలలు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. కానీ డాక్టర్స్ వచ్చి చెప్పిన మాట మానసికంగా కుంగదీసే మాట డాక్టర్స్ చెప్పారు. డాక్టర్ ఏమన్నారంటే నువ్వు ఎప్పటికీ నడవలేవు, మ్యాక్సిమం 1 వీక్, దాని తర్వాత నువ్వు ఎప్పటికీ నడవలేవు, ఎందుకంటే ఏ సర్జరీ వర్కౌట్ అవ్వలేదు. దీని ఏమంటారు, ఈ కింద భాగం అంతా పెరాలిసిస్ వచ్చింది, నువ్వు వీల్ చైర్ తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. పెరాలిసిస్ వచ్చింది, ఇంట్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి. భర్తకి తెలీదు, భర్త అక్కడ యుద్ధం చేస్తున్నారు. అప్పట్లో అంత కమ్యూనికేషన్ కూడా అంత ఉండేది. ఆయన యుద్ధం గెలిచి చాలా ఆనందంగా ఇంటికి వచ్చి చూస్తే భార్య పరిస్థితిలో ఉంది. చివరికి ఆ అమ్మాయిని ఎలా హేళన చేశారంటే, ఈ హేళనే అమ్మాయికి ఫెయిల్యూర్ అండి. ఎంత హేళన చేశారంటే, నీకిద్దరు పిల్లలు ఉన్నారు, నువ్వు కనీసం బయటికి పోయి ఉద్యోగం చేయటం సక్సెస్ తొక్కతోలు పక్కన పెట్టు, కనీసం నువ్వు ఒక మంచి తల్లిగా నువ్వు ఉండలేవు. వెరీ డిప్రెసివ్ పాయింట్. ఆ అమ్మాయి దృష్టిలో ఆ రోజుల్లో ఆ అమ్మాయికి కనిపించిన ఫెయిల్యూర్ ఏంటయా అంటే ఇదే, కనీసం నేను తల్లిగా ఉండలేనా. ఆ అమ్మాయి అంది, నేను ఈ వీల్ చైర్లో కూర్చొని ఇంట్లో కూర్చొని నలుగురు నన్ను ఏదో అంటున్నారు, బాధ పెట్టే మాటలు మాట్లాడుతున్నారు, నాకు చేత కాదంటున్నారు అన్నారని చెప్పి నేను కూర్చొని ఏడవను. నా భర్త దేశం కోసం యుద్ధం చేశాడు, నేను నా కోసం యుద్ధం చేస్తా. నేను ఇంట్లో కూర్చోను, బయటికి వెళ్ళి పనిచేస్తా. తనకేం చేయాలో తెలీదు. తనకి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. తను ఫస్ట్ ఏమందంటే, అసలు నేను ఇక్కడి నుంచి బయటపడాలి, నాకు ఇష్టమైన పని స్పోర్ట్స్లో అవన్నీ నేను చేస్తాను. తను ఫస్ట్ స్విమ్మింగ్ చేయటం మొదలుపెట్టింది. మీరు బాగా గమనించాలి, కాళ్ళు పనిచేయవండి, అది గుర్తుపెట్టుకోవాలి. వేస్ట్ బిలో పెరాలిసిస్. స్విమ్మింగ్ ఎలా చేయాలి, ఆమెకు స్విమ్మింగ్ నేర్పించిన కోచ్కి ఎంత ధైర్యం, ఎంత స్కిల్స్ ఉండాలి, అది గమనించండి మీరు. స్విమ్మింగ్ నేర్చుకొని స్విమ్మింగ్ చేసింది. అలా తనకిష్టమైనవి రోజుకొకటి కొన్ని రోజులు జావెలిన్ త్రో చేసింది వీల్ చైర్లో కూర్చొని. అలా చేస్తుండగా తనకు అర్థమైంది ఏంటంటే, నన్ను నేను స్పోర్ట్స్లో రిప్రజెంట్ చేసుకోవచ్చు, కానీ వీల్ చైర్ ఎవరికైనా. ఒకళ్ళు అన్నారు, మీరు షార్ట్ పుట్లో ప్రయత్నించండి, ఎందుకంటే ఆ రోజుల్లో షార్ట్ పుట్కి అంత ఇది లేదు, మీరు ప్రయత్నించండి, కంట్రీని రిప్రజెంట్ చేసిన వాళ్ళు అవుతారు. ఆ వీల్ చైర్లో కూర్చొని సగం బాడీ చచ్చుబడిపోతే 32 సర్జరీలైన ఆవిడ, 180కి పైగా స్టిచెస్, బయట జనాలు మాట్లాడే మాటలు తన బాడీ మీద కుట్ల కంటే బాగా నొప్పినిచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి వ్యక్తి వీల్ చైర్లో కూర్చొని ఇండియాలో ఎవరు చెయ్యలేంది చేసింది. 2016 పారాలింపిక్స్ రియోలో జరిగిన పారాలింపిక్స్లో షార్ట్ పుట్ కేటగిరీలో ఇండియాకి సిల్వర్ మెడల్ తెప్పించింది.
ఆ కేటగిరీలో గోల్డ్ లేదు అంటే ఆ అమ్మాయికి హైయెస్ట్ మెడల్ వచ్చింది. పారాలింపిక్స్ అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి కండక్ట్ చేసే ఒలింపిక్స్, పారాలింపిక్స్లో మెడల్ ఇండియాకి తెచ్చిన మొట్టమొదటి మహిళ కాదు, మొట్టమొదటి వ్యక్తి. అంతకుముందు అబ్బాయిలు కూడా తేలా. అక్కడ నుంచి మొదలైన తన జర్నీ దగ్గర 46కు పైగా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ రికగ్నిషన్స్ వచ్చినాయండి. అర్జున అవార్డు ఇచ్చారు, చాలా ఇచ్చారు. మీరు ఒక్కసారి అమ్మాయి పేరు కొడితే పెద్ద లిస్ట్ వస్తుంది. 46కు పైగా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ రికగ్నిషన్స్ వచ్చిన ఏకైక లేడీ అండి తను. తన పేరే వన్ అండ్ ఓన్లీ గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్. ఓటమిని ఒప్పుకోకూడదు అనటానికి మనకు ఉపయోగపడే ఒక అద్భుతమైన స్టోరీ అండి గారి లైఫ్. ఆమె పేరే దీపా మలిక్. దీపా మలిక్ గారిని మీకు స్క్రీన్ మీద ఫోటో కనపడుతుంది. ఓ ఎస్, డెఫినెట్లీ అండి. తనని నేను 2019లో కలిసినప్పుడు ఆమె గారి గురించి నాకు తెలుసు, ఆ స్టోరీ అంతా, ఆమె ఎంత కంబ్యాక్ ఇచ్చారో లైఫ్లో అనేది నాకు తెలుసు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే అండి, 35 ఏళ్ల వరకు తన జీవితం అసలు ఫుల్ ఫ్లెడ్జ్డ్ జీవితం అండి. యువర్ గెటింగ్ ఉన్నట్టుండి పడిపోయింది చూడండి. కాదు, అలాంటి సిచ్యువేషన్స్లో ఎవరైనా అంటే మంచి హైస్ చూసి ఒక్కసారి డౌన్ఫాల్ అయ్యారు అంటే డిప్రెస్ అవుతారు. కానీ తను కాలేదండి. నేను అదే అడిగాను. థ్యాంక్ యూ సో మచ్. అమ్మగారిని అడిగాను, మీరు ఎలా హ్యాండిల్ చేశారు? ఐ మీన్ ఇప్పుడు మీ స్టోరీ వింటాం చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. బట్ ఆ టైంలో మీరు కూడా చాలా ఇమోషనల్గా సఫర్ అయి ఉంటారు కదా. ఆవిడ అన్నది ఏంటంటే, ఇమోషనల్గా ఎవరైనా సఫర్ అవుతారు, నేను కాదనట్లా. ఇమోషనల్ మెచ్యూరిటీ అంటే పడిపోవటం కాదు, పడిపోకుండా ఉండటం కాదు, పడిపోయినా లేవటం అండి. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇమోషనల్గా స్ట్రాంగ్ ఉన్నారు అంటే అర్థం ఏంటంటే మీరు ఎప్పటికీ పడిపోరని కాదు. మీరు పడిపోతారు, మీరు ఇమోషనల్గా డౌన్ అవుతారు, కానీ మీరు ఫాస్ట్గా లేవగలుగుతారు. నేను దీపా మలిక్ గారిని అడిగా, ఎలా ఐ మీన్ ఆ స్టేజ్ నుంచి మళ్ళీ ఐ మీన్ టోటల్గా ఈ సర్జరీస్ ఇవన్నీ, దెన్ యూఆర్ రిప్రజెంటింగ్ అ కంట్రీ, దట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంట్రీ. ఎలా కుదిరింది? ఆమె చెప్పిన లైన్ అండి, నేను ఆ డైరీలో రాసుకున్నా, నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆమె చెప్పింది, కశ్యప్, డిజేబిలిటీ గేవ్ మీ ఫోకస్. తను ఏమన్నారంటే, నా డిజేబిలిటీ నాకు లైఫ్లో ఫోకస్ ఎలా చేయాలో నేర్పింది. నేను ఆశ్చర్యపోయానండి. అంటే ఆమెగారు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, కశ్యప్ నా లైఫ్లో అంతా బాగుంది, నేను జాబ్ చేసినా జాబ్ చేయకపోయినా ఫినాన్షియల్లీ అంత బ్రహ్మాండంగా ఉంది, నేను ఏ జాబ్ అయినా చేయొచ్చు, నేను చేయాలనుకున్నది చేసుకోవచ్చు, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. సో నాలో ఉన్న శక్తి సామర్థ్యాలను నేను గమనించాల, నాలో ఒక ఎథ్లీట్ ఉంది అని నేను గమనించాల. ఎప్పుడైతే నేను డిజేబుల్ అయ్యానో, ఆ ఆమెగారు మాట్లాడిన పదమే నేను మాట్లాడుతున్నా, డిజేబుల్ అని. ఎప్పుడైతే ఆమె ఏమన్నదంటే, ఎప్పుడైతే నాకు పెరాలిసిస్ వచ్చిందో, నాకు వీల్ చైర్లో కూర్చొని ఏం పని చేయడానికి లేదు, అప్పుడు నాకు ఫోకస్ ఏర్పడింది. నా మైండ్ ఎక్కడ పడితే అక్కడికి పోలా. ఓకే, నేను ఉన్న దాంతో నేను ఏం చేయగలను, అప్పుడు నాలో ఉన్న అథ్లీట్ బయటపడింది. దీపా మలిక్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అథ్లీట్స్ ఇండియా ఎవర్ ప్రొడ్యూస్డ్. అండ్ unfortunately Indians talk only about cricket. Now these days people are talking a little bit about chess and hockey, but there are many champions. One of such champion is Deepa Malik. ఓటమిని ఒప్పుకోవద్దు, ఆర్ ఒక రకంగా చెప్పాలంటే ఓటమిని ఒప్పుకోవాలి, నేర్చుకోవాలి, ఎదగాలి. కానీ ఓటమి పాలయ్యామని కుంగిపోతే, ఓడిపోయేవాడు ఎప్పుడూ మీడియోకర్ కాదండి. కానీ ఓడిపోయి అంతే ఉండిపోవటం, దాని నుంచి అనలైజ్ చేసుకొని ఒక కష్టం వచ్చినప్పుడు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవటం ఛాంపియన్ పనండి. నేను ఇది రీసెంట్గా నా వీడియోస్లో ఒక చోట చెప్పాను, నేను ఇక్కడ చెప్తున్నాను. మీకు స్క్రీన్ మీద ఒక పదం కనబడుతుంది, ఛాంపియన్. మీరు ఆ పదం గమనించండి. సో ఛాంపియన్ అనే పదం మీరు స్క్రీన్ మీద చూస్తే దీంట్లో 4 అక్షరాలు ఉన్నాయండి, PAIN, విచ్ ఈస్ పెయిన్. అంటే ప్రతి ఛాంపియన్ జీవితంలో బాధ ఉంటుంది, అయితే బాధపడేవాడు ఛాంపియన్ కాదు. కష్టం వచ్చినప్పుడు బాధపడేవాడు ఛాంపియన్ కాదు.
కష్టం వచ్చినప్పుడు బాధను చూసి పారిపోయేవాడు ఛాంపియన్ కాదు. కష్టం వచ్చినప్పుడు ఆ పెయిన్ని, ఆ బాధని చూసి బెదిరిపోయేవాడు ఛాంపియన్ కాదు. ఛాంపియన్ ఎవరంటే ఆ కష్టాన్ని, ఆ బాధని బెదిరించి, ఎదిరించి, ప్రాబ్లంని భేదించి విజయాన్ని సాధించేవాడు ఛాంపియన్ అండి. ఛాంపియన్స్ వాళ్ళు మన లైఫ్లో ప్రతి ఒక్కళ్ళం మనం ఛాంపియన్స్ కావచ్చు. మనల్ని ఛాంపియన్స్ చెయ్యటానికి ఉపయోగపడే చాలా అద్భుతమైన డ్రైవ్ మనలో క్రియేట్ చేయటానికి ఉపయోగపడేది ఫెయిల్యూర్ అండి. ఫెయిల్ అయినప్పుడు పడిపోవటమా, తిరిగి లేవటమా? అంతెందుకండి, ఇండియా పాకిస్తాన్ వరల్డ్ కప్ మ్యాచ్ మొన్నే కదా జరిగింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో మన వాళ్ళు ఫెయిల్ అయ్యారు బ్యాటింగ్లో 119, కానీ కమ్బ్యాక్ విత్ బౌలింగ్. నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇన్ ఇండియన్ హిస్టరీ. పాకిస్తాన్ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు పాపం. ఇండియన్ హిస్టరీలో నిజంగా లిఖించదగ్గ మ్యాచ్ లాస్ట్ మ్యాచ్. నేను చెప్పేది అదే అండి, కమ్బ్యాక్ స్టోరీస్ ఆర్ పవర్ఫుల్. ఫెయిల్ అయిన తర్వాత మీరు ఎలా కమ్బ్యాక్ అవుతారు, దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఛాంపియన్స్ అవ్వటానికి కారణం ఏంటంటే సక్సెస్ అవ్వటం కాదండి, ఫెయిల్యూర్స్ నుంచి వచ్చిన కమ్బ్యాక్. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. కానీ ఇదంతా జరగాలంటే నేను ఫస్ట్ చెప్పానే, లైఫ్ వితౌట్ ఫెయిల్యూర్ ఈజ్ అ లై. మీరు ఏ ఛాంపియన్ అయినా తీసుకోండి, వాళ్ళు ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ ఎదిగారు, లేచారు, మళ్ళీ శ్రమించారు, మళ్ళీ కృషి చేశారు, మళ్ళీ ఎఫర్ట్స్ పెట్టారు, చేసిన తప్పులు చేయకుండా ఇన్నోవేటివ్ వేస్లో వాళ్ళు చేయాలనుకున్నది చేశారు. అప్పుడు వాళ్ళు ఫెయిల్ అవ్వకుండా ఎదగగలిగారు. దీపా మాలిక్ అయినా సరే, ఇంకెవరైనా సరే. దీపా మాలిక్ ఎగ్జాంపుల్, డిసిప్లిన్ అనే దానికి చాలా పెద్ద ఎగ్జాంపుల్ అండి ఆవిడ. ఎందుకంటే ఆమె యాథ్లీట్గా మారటానికి జిమ్కి వెళ్ళాల్సి వచ్చింది, ఫిజికల్ ఫిట్నెస్. కానీ ప్లీజ్ అండర్స్టాండ్, వీల్ చైర్లో కూర్చొని చేయాలి. ఫిజికల్ ఫిట్నెస్ ఆమెకి ఇంట్రెస్ట్ లేదు, నచ్చలా, కానీ చేసింది. కొన్ని ఇష్టమైనవి తినటం మానేయాల్సి వచ్చింది, ఆమెకి ఇష్టం లేదు కానీ మానేసింది. కొన్ని నచ్చనివి తినాల్సి వచ్చింది, హెల్త్ బాగా ప్రాపర్గా మెయింటైన్ చేయడానికి, ఎథ్లీట్ కాబట్టి. నచ్చకపోయినా తిన్నది. నచ్చనివి చాలా చేసింది, ఎందుకంటే అవి చేయకపోతే తను ఎథ్లీట్ కాలేదని. డిసిప్లిన్ అంటే ఏంటంటే నచ్చకపోయినా సరే అవసరం కాబట్టి చేయడం. బీయింగ్ కంఫర్టబుల్ ఇన్ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ ఇస్ డిసిప్లిన్ అండి. దీపా మాలిక్ దగ్గర నేను అదే నేర్చుకున్నాను. అంటే అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్లో కూడా కంఫర్టబుల్గా ఉండగలగటం, దాట్స్ వాట్ ఈస్ డిసిప్లిన్. ఫెయిల్యూర్ నుంచి పడిపోకుండా ఎదగాలంటే ఇమోషనల్ డిసిప్లిన్ కావాలి. దీపా మాలిక్ ఇస్ ద ఎగ్జాంపుల్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ కశ్యప్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.